సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు పట్టణ మెయిన్ రోడ్ నందు నిర్మితమైన దారా గురునాథన్ ధర్మసత్రం అక్రమ నిర్మితమని తిరువూరు పట్టణ 9వ వార్డు కౌన్సిలర్ మూడు దుర్గారావు అన్నారు. 2 సంవత్సరాలుగా ఈ అక్రమ కట్టడంపై నిజాయితీ కలిగిన పోరాటం చేస్తున్నానని, పూర్తి ఆధారాలతో అధికార యంత్రాంగం ముందు ఉంచుతున్నానని, కానీ వారి నుండి ఎటువంటి స్పందన కనిపించలేదని మూడు దుర్గారావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ కు ఎటువంటి అనుమతులు లేవని, అధికార యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు అంటూ ప్రశ్నిస్తున్న తిరువూరు పట్టణ కౌన్సిలర్ మూడు దుర్గారావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్ మూడు దుర్గారావు గారితో ఉన్నాం. మూడు దుర్గారావు దారా గురునాథ ధర్మసత్రం విషయంలో దాదాపుగా ఇంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ అనేక రకాలుగా కోర్టు పరంగా కానీ అధికారుల పరంగా కానీ తిరుగుతున్న సందర్భం ఉంది. దాదాపు సోషల్ మీడియాలో కూడా ఇది ఎక్కువగా చర్చగా నడిచిన సందర్భం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. అయితే మన సర్కార్ ఇండియా ప్రత్యేకంగా అసలు విషయం ఏంటనేది తెలుసుకునే నిమిత్తం సర్కార్ ఇండియా ప్రత్యేక వార్త కోసం దుర్గారావుని కూర్చోబెట్టడం జరిగింది. నమస్తే దుర్గారావు, మీరు దారా గురునాథ ధర్మసత్రం మీద పోరాటం 2 సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు. అసలు మీరు చేసే పోరాటంలో న్యాయం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా న్యాయం ఉందండి. ఇది ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియాలా. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఎన్నో కోట్ల విలువైన భూమిని ఇది మా పూర్వీకులు అని చెప్పేసి ధనార్జన ద్వేయంగా ఒక మంచి ఆశయం కోసం ఇచ్చిన భూమిని వాళ్ళు ఆ విధంగా తమ సొంత ధనాపేక్ష కోసం చేస్తున్నటువంటి ఈ పనిని చదువుకున్న వ్యక్తిగా, ఒక వార్డు కౌన్సిలర్గా నేను ఖండించాను. అన్ని ఆధారాలు కూడా నేను సంపాదించాను. దాని మీద ప్రతిదీ కూడా ఈ యొక్క విషయాన్ని తిరువూరు రెవెన్యూ డివిజన్ వారికి, తహసీల్దార్ వారికి, కమిషనర్ వారికి అన్ని ఆధారాలతో సహా చూపించడం కూడా జరిగింది. అయితే మీరు ప్రతి విషయంలో కూడా ఇంతకుముందు జరిగిన సోషల్ మీడియా చర్చలు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, ప్రతి విషయాల్లో కూడా అధికార యంత్రాంగం కూడా అతనికే సపోర్ట్ చేసింది అనే విషయాన్ని మీరు ఆరోపణగా భావించాలా, వాస్తవంగా భావించాలా అంటే ఏం చెప్తారు? ఇది వాస్తవే అండి. ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ శాఖలు కూడా చాలా హీనాతిహీనంగా భారీ స్థాయిలో కుంభకోణం అనేది జరిగింది. లంచంగా అవినీతిమయంగా అన్ని ప్రభుత్వ శాఖలు కూడా తయారై నందిని పంది, పందిని నందిగా మార్చే ప్రయత్నం చేశారు. వాటన్నిటి రుజువులు కూడా నా దగ్గర ఉన్నాయి. అయితే మీరు నందిని పందిగా చేశారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అధికారులు మొత్తం అతనికి సపోర్ట్ చేశారనే విషయాన్ని కూడా మీరు చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నా దగ్గర జిల్లా సర్వే అండ్ ల్యాండ్స్ నుంచి తీసుకున్నటువంటి కాగితం, వాళ్ళ పూర్వీకులు 1929వ సంవత్సరంలో ఒక మంచి ఆశయం కోసం, దాన్ని పేదవారికి నిత్యాన్నదానం కోసం ఆ సత్రాన్ని ఉపయోగించాలని చెప్పేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ భూమిని అక్కడ నిత్య అన్నదానం చేసి దానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా కొంత వ్యవసాయ భూమిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4 ఎకరాల 28 సెంట్లు వ్యవసాయ భూమిని కూడా దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ సత్రం మీద ఉపయోగించమని, అక్కడ పేదలకు అన్నదానం చేయాలని చెప్పేసి వాళ్ళ పూర్వీకులు ఎంతో మంచి ఆశయంతో ఇచ్చినటువంటి భూమి అండి అది. అయితే ఇప్పుడు పూర్వీకులు మంచి ఆశయంతోనే ఇచ్చారనే విషయాన్ని మీ వైపు నుండి మీరు చెప్తున్నమాట. పూర్వీకులు ఆశయాన్ని సక్రమంగా నడిపించే విధానంతోనే అక్కడ ధర్మసత్రం కట్టడం జరిగింది, దేవాలయం కట్టడం జరిగింది. పూర్వీకుల మాటని పూర్వీకులు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసమే అది ఏర్పాటు చేయడం జరిగింది, అదే విధంగా కట్టడం జరిగిందనే విషయాన్ని కూడా వారి వైపు నుంచి వాదన. దీనికి మీ స్పందన? దానికి ఒకటండి, 3 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఎటువంటి మెజర్మెంట్స్ కూడా లేకుండా, ఎటువంటి అనుమతులు కూడా లేకుండా ఒక వ్యక్తి కడితే అది ఏ విధంగా సత్రంగా భావించాలా? దేవాదాయ శాఖ అనుమతులు తీసుకున్నారు మీరు. దేవాదాయ శాఖ అనుమతులు తీసుకుంటే వాళ్ళు ముందుగా వచ్చేసి వారి ఇంజనీరింగ్ విభాగం అని పిలిపించి అది సత్రం ఈ విధంగా కట్టాలి అని చెప్పేసి కొంత ఎస్టిమేషన్ వేయడం జరిగేది. కానీ వారు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని చెప్పేసి స్వయంగా నేను ఎండోమెంట్ కమిషన్ కలిశాను, మేము ఎటువంటి అనుమతి ఇవ్వలేదని చెప్పేసి వారు స్వయంగా నాతో చెప్పారు. తిరువూరు నగర పంచాయతీ ద్వారా కూడా నేను కమిషనర్ని, సార్ మీరు ఆయన పర్మిషన్ ఇచ్చారంటే
లేదు మనం ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి నా ముందే నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడే వారికి 2 నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు స్పందించకపోతే చివరికి తిరువూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నందు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పెనాల్టీ కూడా 45 లక్షల రూపాయలు పెనాల్టీ చేసి అతని మీద కొన్ని రకాల సెక్షన్లలో కేసు కూడా నమోదు చేశారు. అలాంటి కట్టడానికి మీరు ఏ విధంగా పూర్వీకుల ఆశయంతో కట్టడమే అని చెప్పేసి మీరు ఏ విధంగా అంటారు? ఒకసారి వెళ్ళి ఆ షాపింగ్ కాంప్లెక్స్ చూడండి మీరు. దీంట్లో అన్ని ప్రభుత్వ శాఖలు కూడా చివరికి సాక్షాత్తు ఈ తిరువూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాసరావు కూడా అవినీతిమయం చేశాడు. ఒకప్పుడు గుర్రం కొట్టుకుంటే మధ్యలో గాడిద వచ్చినట్టు ఒకనొక టైంలో నేను ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడు అతను వైసీపీ కౌన్సిలరే, నేను వైసీపీ కౌన్సిలర్ని. అతను చేసే అన్యాయాన్ని నేను వెలుగులో తీసుకొచ్చాను. మధ్యలో గాడిద వచ్చినట్టు ఇతను వచ్చి మా ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇప్పించేసి ఆ అక్రమ కట్టడాన్ని ప్రోత్సహించాడు. అతని దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. అతనుకున్న వెంచర్లో స్థలాలు తీసుకున్నాడు. దుర్గారావు మరి మాట్లాడుతున్న సందర్భంలో మరి ఒక వచనాన్ని కూడా వాడటం జరిగింది. ఆ వచనాలు మాట్లాడకూడదు. ఇంకో విషయం వచ్చే వరకు కొలికపూడి గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, మరి అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అది అవినీతికి కొలికపూడి గారు పాల్పడ్డారు అనడానికి మీ దగ్గర ఎటువంటి సాక్ష్యం ఉందా? ఆరోపణ మాత్రమేనా? ఇది ఆరోపణ చేయటం మరి రేపు ఇబ్బంది కలగదా? మీరు చెప్పిన అంశాన్ని నేను తిరిగి అతనికే చెప్తున్నాను. నా మీద ఏ విధంగా అభియోగం వేశాడు 2024 సంవత్సరంలో. అప్పుడు నేను ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక కులాన్ని అంటగట్టాడు. వైశ్యాస మనోభావాలు దెబ్బతీస్తున్నా అని, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నా అని 50 లక్షల రూపాయలు నేను బ్లాక్మెయిల్ చేశానని చెప్పేసి నా మీద అభియోగం మోపాడు. ఏ ఆధారంతో మోపాడు అతను ఏ ఆధారంతో మోపాడు? అది తప్పు అని చెప్పడం నా తప్ప? అది అక్రమ బిల్డింగ్ అని చెప్పడం నా తప్ప? మరి అక్రమ బిల్డింగ్కి ఏ విధంగా కరెంట్ ఇచ్చారు? ఒక సామాన్య మానవుడే మీటర్ పెట్టుకోవాలంటే, కరెంటు మీటర్ పెట్టుకోవాలంటే మీరు ఇంటి పన్ను తీసుకురండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకురండి, రేషన్ కార్డు తీసుకురండి అని చెప్పేసి సామాన్య మానవుల్ని కాళ్ళు అరిగేలా తిప్పుతారే. దేవాదాయ శాఖ అనుమతి కానీ, నగర పంచాయతీ అనుమతి కానీ, అనుమతులు దేవుడు ఎరుగు, వాటి మీద కేసులు ఉన్నాయి. నగర పంచాయతీ కమిషనర్ వేసినటువంటి ఛార్జ్ షీట్ ఉంది. అలాంటి బిల్డింగ్కి మీరు ట్రాన్స్ఫార్మర్ ఎలా బిగించారు? విద్యుత్ శాఖ అధికారులు అసలుకి వాళ్ళు సొహలో ఉన్నారా లేరా? ట్రాన్స్ఫార్మర్ ఎలా బిగిస్తారండి? కేవలం ఎమ్మెల్యే చెప్పారని దానికి ట్రాన్స్ఫార్మర్ బిగించారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫారం బిగించడం కరెక్ట్ కాదనే విషయాన్ని మీరు అంటున్నారు. మరి విద్యుత్ శాఖ అధికారులని మరి ఇది అక్రమ కట్టడం, దీనికి ట్రాన్స్ఫారం ఏ విధంగా బిగిస్తారనే విషయాన్ని మరి వారి పై అధికారుల దృష్టికి, అధికారులు వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందా? ఖచ్చితంగా అండి. ఇది నేను 5/5/2025 ఒక రిప్రజెంటేషన్ కూడా, వినతి పత్రం కూడా తిరువూరు ఏడీ గారికి ఇచ్చాను నేను. సార్ రుజువులతో సహా చూపించాను నేను. ఇది అక్రమ బిల్డింగు, అక్రమ కట్టడం, ఇదిగోండి మేము తిరువూరు నగర పంచాయతీ నుంచి వేసినటువంటి కేసు నెంబర్ 770/2024, దాని మీద ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ వేస్తే కూడా నేను హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేశానని చెప్పేసి, ఇదిగోండి నేను హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ కేసు నెంబర్ 20691/2024 నేను రిట్ పిటిషన్ వేశాను. కమిషనర్ గారు ఏమో తిరువూరు కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. ఇలాంటి అక్రమ కట్టడ బిల్డింగ్కి విద్యుత్ ఇవ్వచ్చా? నేను కాదు, మీరు విలేకరులు, మీకైనా సరే ఒక అవగాహన అనేది ఉందా? ఒక ఛార్జ్ షీట్ వేసినటువంటి అక్రమ కట్టడం బిల్డింగ్కి విద్యుత్ సరఫరా ఇవ్వచ్చా? అతని సొంత స్థలం కాదు. అయితే మీరు విద్యుత్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, అనేక ఆధారాలు ఉన్నాయి అనే విషయాన్ని 4 రోజుల క్రితం కూడా సూపరింటెండెంట్ ఆఫ్ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ శాఖ అధికారి, ఉన్నతాధికారి ఇక్కడ తిరువూరు వచ్చినప్పుడు కూడా నేను ఇది అక్రమ కట్టడం సార్, దానికి ఎటువంటి అనుమతులు లేవు, కోర్టులో కూడా కేసు నడుస్తున్నటువంటి బిల్డింగ్కి మీరు విద్యుత్ ఇచ్చారు సార్, ఖచ్చితంగా దాన్ని నిలుపుదల చేయండి, ఆ విద్యుత్తును తొలగించండి అని చెప్పేసి 4 రోజుల క్రితం కూడా వెళ్ళి ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏడీ గారికి, ఏఈ గారికి అందరి సమక్షంలో నేను నా యొక్క బాధను విన్నవించుకోవడం జరిగింది. కానీ దాని మీద చర్యలు లేవు. ఏంటంటే దాని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే మాటే వాళ్ళకి శిరోధారం. అంతేగాని మా దగ్గర ఎన్ని రుజువులున్నా, ఎన్ని ఆధారాలున్నా అవి చట్టబట్టులోకి వెళ్తున్నాయి తప్ప
మేము ఎన్ని కాగితాలు పెట్టుకున్నా సరే రిసీవ్డ్, ఇక్కడ స్టాంప్ కూడా వేశారు రిసీవ్డ్ అని చెప్పేసి. నేను ఎన్ని అర్జీలు ఇచ్చినా సరే ఈ బుట్టలోకి వెళ్తే తప్ప, చెత్త బుట్టలోకి వెళ్తే తప్ప, కానీ వాటి మీద చర్యలు అయితే ఉండవు. ఎమ్మెల్యే గారిపై ఆరోపణ చేస్తున్నారు అని అనవచ్చునా, వాస్తవాన్ని మాట్లాడుతున్నారు అనవచ్చునా? వాస్తవాన్ని మాట్లాడుతున్నాను నేను. మీరు ఏ ఆధారంతో నేను 50 లక్షలు తీసుకున్నా అని చెప్పి నా మీద అపవాదం వేశారు? మీరు ఎందుకు కాపాడుతున్నారు ఆ వ్యక్తిని? అక్రమ కట్టడం కట్టిన వ్యక్తిని మీరు ఎందుకు కాపాడుతున్నారు? అతని దగ్గర మీరు ఏమైనా ఆలోచించబడ్డారా? మీరు ఏమైనా డబ్బులు తీసుకున్నారా? మీకేమైనా స్థలాలు ఇచ్చాడా? చెప్పండి. మీరు నా మీద ఎలా చేశారు అపనింద? మీరు అతన్ని కాపాడుతున్నారు అంటే మేము కూడా అదే అనుకోవాలా? ఇన్ని పేజీలు 30 పేజీలు కనపట్టలేదా? తిరువూరు నగర పంచాయతీ వారు కమిషనర్ వేసినటువంటి ఛార్జ్ షీట్ కనపట్టలేదా? దాన్ని ఎందుకు మీరు కాపాడుతున్నారు? నేను వెళ్ళి దాన్ని కడతంటే, ఛార్జ్ షీట్ వేసిన బిల్డింగ్ని ఆపకుండా ఇంకా కన్స్ట్రక్షన్స్ కడతంటే, నేను వెళ్ళి ఆ రోజు వీడియో తెస్తుంటే అతను మీకు ఫోన్ చేస్తే మీరు నన్ను వీడియో తీయమన్నారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఒక వ్యవస్థ ఉంది, నగర పంచాయతీ మున్సిపాలిటీ అనే వ్యవస్థ ఉంది. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారు. అయితే సార్, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఇప్పుడు ఇదే మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్ గా ఉన్నారు. మరి ఇది అక్రమ కట్టడం అని మీరు చెప్తున్నారు. మరి ఈ మున్సిపల్ నుంచి ఎటువంటి అవకాశం ఇవ్వకపోతే అంత కట్టడం జరిగిందా? మరి మీరు ఇదే మున్సిపల్లో పనిచేస్తూ మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? ఒకటే సమాధానం అండి. నేను తీసుకున్నటువంటి కలెక్టర్ ఆఫీస్ నుంచి తీసుకున్న కాగితంలో అది దారా గురునాథం ధర్మసత్రం ఉంటే, ఇక్కడ ఎంఆర్ఓ ఇచ్చేటువంటి కాగితంలో రెవెన్యూ మార్పులు ఏం చేశారు? ఇండ్ల స్థలాన్ని పెట్టారు. ఇది ఎంత పెద్ద మోసం! అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న కాగితం ధర్మసత్రం ఉంటే ఇక్కడ ఇండ్ల స్థలాన్ని ఎలా మార్చుతారు? దీంట్లో రెవెన్యూ కొలాప్స్ చేయలేదా? అవినీతి చేయలేదా? అక్కడ అంత పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ నగర పంచాయతీలో 22A కింద ఉంది. ఆ బిల్డింగ్ అక్రమ కట్టడం కడుతుంటే అప్పుడున్న టౌన్ ప్లానింగ్ అధికారి నోటీసులు ఇచ్చి దులుపుకున్నాడే కానీ అతను ఎందుకు పని ఆప్ చేయలేదు? అంత కట్టడం 34 సెంట్లలో 3 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే అది దేవాదాయ ధర్మదాయ శాఖది కదా, అది మాది కదా అని చెప్పేసి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఎంతమందిని ఆయన అవినీతిమయం చేశాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ యొక్క ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను. దీంట్లో దేవాదాయ ధర్మదాయ శాఖది కనపట్లేదు తప్పు. భూమి ఎవరిదండి? దేవాదాయ ధర్మదాయ శాఖ వారిదే కదా. ఎవరో ప్రైవేట్ ల్యాండ్లో మేము వెళ్ళి వాళ్ళ స్థలంలో మనం వెళ్ళి ఇల్లు కడతామంటే అతను వచ్చి ఆపడా? అట్లాగా దేవాదాయ ధర్మదాయ శాఖ బిల్డింగ్లో కడతంటే వాళ్ళు ఎందుకు ఆపలేదు? వాళ్ళకి ఎంత ముట్ట చెప్పాడు? రెవెన్యూ వాళ్ళు చేరేడంగుల్లో పాత రికార్డుల్లో దారా గురునాథం ధర్మసత్రం ఉన్న భూమి ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో ఇండ్ల స్థలాలు ఎట్లా మారింది? అప్పుడున్న ఎంఆర్ఓకి ఎంత లంచాలు ఇచ్చి మార్పిచ్చాడు? మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అప్పుడున్న టౌన్ ప్లానింగ్ అధికారికి అంత అక్రమ కట్టడం కడుతుంటే అటువైపు నువ్వు రావద్దు అని చెప్పేసి అతనికి ఎంత ముట్ట చెప్పాడు? అతనికి ఎంత లంచాలు ఇచ్చాడు? కోర్టులో ఉన్నటువంటి అక్రమ కట్టడం బిల్డింగ్కి ఏకంగా విద్యుత్ శాఖ వారు ట్రాన్స్ఫార్మర్ బిగించారంటే మీరెంత తీసుకున్నారు? మీకెంత ముట్ట చెప్పాడు? అలాంటి బిల్డింగ్ని ఎంత ధైర్యంతో కడుతున్నారంటే అతను వెనకాల ఎవరున్నారు? నిన్ననే చెప్పాను. మీరు గుర్రం కొట్టుకుంటే మధ్యలో గాడిద వచ్చినట్టు మేమిద్దరం ఇచ్చేస్తుంటే ఈ గాడిద నా మీద ఎందుకు అపనింద వేశాడు? 50 లక్షలన్నీ నా మీద ఎందుకు అపనింద వేశాడు? మీకెంత ముట్ట చెప్పాడు? ఆ 50 లక్షలు నా మీద మోపారా లేకపోతే మీరు తీసుకున్నారా? ప్రజలందరి ముందు చెప్పండి. రండి, ఎదురు కూర్చోండి. మీకు ఈ ఆధారాలన్నీ చూపిస్తాను. ఎవరైతే ఉన్నారో నా ఎదురుగా ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను మీకు. నేను రండి, కూర్చుందాం. ఆ 50 లక్షలు నేను తీసుకున్నానా మీరు తీసుకున్నారు తేలుద్దాం, జనాల్లో తేలిద్దాం. మీరు ఎదురు ఎందుకు అతను రక్షిస్తున్నారు? మీరు అతను ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఆ అక్రమ కట్టడానికి ఎలా ఇప్పించారు? విద్యుత్ సరఫరాని మీరు ఎలా ఇప్పించారు? అక్కడ ఆ బిల్డింగ్కి ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా? విజయనగరంలో సింహాచలంలో ఒక గోడ కూలితేనే 7 చనిపోతే బాధ్యులు ఎవరిని చేశారు? దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఏఈని సస్పెండ్ చేశారు. మరి ఇక్కడ రేపు అది సేఫ్టీ మెజర్మెంట్స్ ఉందో లేదో తెలియదు. ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టిన బిల్డింగ్కి ఏ విధంగా నిద్రపోతుంది దేవాదాయ ధర్మ